పేరు శాంతి. నేను భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను. భూమి సమస్య గురించి అది 5 ఎకరాల 18 సెంట్లు భూమి మరి కబ్జా చేశారు సీతానగర్లో, మహానాడులో. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల శరిబాబు కుటుంబం, ఆ 2 కుటుంబాలు కలిసి మా భూమిని అక్రమంగా అన్యాయంగా ఆక్రమించున్నారు. మా అమ్మను బెదిరించి, మాకు అండలేదు అక్కడ, మేము ఒక్క ఇంటి వాళ్ళం అక్కడ, మేము క్రిస్టియన్స్ మాదిగోళ్ళమే, మరి అంతా వాళ్ళు వేరే క్యాస్టు, మరి ఈ రకంగా చేశారు. చాలా మేము ఇబ్బంది పడుతున్నాము. మరి సెంటు స్థలం లేకుండా చేశారు మాకు. మరి దానికోసం మేము ఎంతో పోరాడుతున్నాము. 5 ఎకరాల 18 సెంట్లు భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది. అది ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. 1980లో వచ్చింది మాకు ఆ భూమి కూడా. మా ఇంట్లో 2కి వచ్చింది, మా అన్నదమ్ముడికి నాన్నకి వచ్చింది. మరి 2 కుటుంబాల మీద కూడా ఒక్క సెంటు లేకుండా చేశారు. మేము అమ్ముకోలేదు, మరి మా అమ్మగారు అమ్మలేదు. మరి అట్లా అన్యాయంగా అక్రమంగా చేసి మా అమ్మను బెదిరించి మా అన్నదమ్ముడిని ఒకటి చంపేశారు. మరి మా అమ్మను కూడా కొట్టి చంపేశారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు 2. మరి ఇటువంటి కేసులు కూడా లేవు వాళ్ళు చనిపోయినాక కూడా. మరి తర్వాత కూడా మమ్మల్ని భూమి కాడికి పిలిపించి, ఎస్ఐ ద్వారా పిలిపించి, మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురండి, ఇంట్లో ఉంటున్నారు లేదని చెప్పి అంటే మేము అన్నీ ఎత్తుకొని వెళ్ళాము. మమ్మల్ని కొట్టి మరి 30 మంది మా మీద దాడి చేసి మొత్తం లాక్కెళ్ళిపోయారు. మా దగ్గర ఏం ఆధారాలు లేకుండా చేశారు. అది భూమి సమస్య గురించే మేము మాట్లాడేది. మరి ఎంతకాలం మేము తిరుగుతున్నాం. అధికారులు కూడా మరి కుమ్మక్కైపోయి, వాళ్ళతోటి కుమ్మక్కైపోయి, ఎంఆర్ఓ వాళ్ళు కానీ, మరి మున్సిపాలిటీ కమిషనర్ కానీ, ఎస్ఏ కానీ, సిఏ కానీ, మరి సిఏ గారు, మరి గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు, వీళ్ళంతా కబ్జాదారులతో కుమ్మక్కైపోయి న్యాయం జరగకుండా చేస్తున్నారు మాకు. మరి ఎటువంటి పరిష్కారం మాకు కాలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు అనే గెలిచాడు కాబట్టి, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి మాకు న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాము. మరి వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు కానీ ఆ పెద్దోళ్ళ కాడికి తీసుకెళ్తే మా వీడేది, మా సమస్య అనేది కొద్దిగా మాకు పరిష్కారం అయిద్ది అనుకుంటున్నాము, న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాము. నీళ్ళు లేకుండా చేశారు మాకు. మరి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము. మరి సొంత ఇల్లు అంటే మాకు ఎవరికి లేవు, అందరూ అద్దెలకే ఉంటున్నాం. అద్దెలకి అట్లా పోతున్నాం. ఎవరికి ఉద్యోగాలు కూడా లేవు, చదువులు లేవు. మరి కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళమి. మరి చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు మా పనులు. మరి అప్పులు అయిపోయి చాలా అప్పుల్లో కూడా కూరుకుపోయి ఉన్నాం మేము. 20 లక్షలు 30 లక్షల దాకా అప్పులు ఉన్నాం అందరం. మేము అప్పుల్లో కూడుకుపోయి ఉన్నాము. అప్పుల నుంచి కూడా ఎప్పుడు కోలుకుంటామో తెలియట్లేదు. ఆ సొంత స్థలాలు, మా పొలాలు మాకు వస్తే తలాకి ఇల్లు కట్టుకుందాం చూస్తున్నాం మేము. మరి మా తల్లిదండ్రులకి 6 బిడ్డలు, 6 బిడ్డల్లో కూడా 4 ఉన్నారు. మరి 4కి అందరికి బిడ్డలు ఉన్నారు. మరి పిల్లలు ఉన్నారు అందరూ. మరి ఇప్పుడు మేము 6 సంతానాల్లో 3 ఉన్నాము, 3 చనిపోయి ఉన్నారు. మరి మాకు ఎటువంటి పరిష్కారం జరగట్లేదు. అధికారులతో ఏదైనా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మరి తెలుగుదేశం గెలిచింది కాబట్టి మాకు న్యాయం చేస్తే మేము వాళ్ళ పేరు చెప్పుకుంటాము. మరి అందరం కలిసి ఓట్లు వేసాము, అందరం వేసి వారు గెలిపించాము. మరి అందరం వేయబట్టే గెలిచారు. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరి ఇటువంటి పనులు మరి చేస్తే బాగుంటుంది. మరి మా బట్టోళ్ళు ఎంతోమంది ఉన్నారు, మేమే కాదు చాలామంది ఉన్నారు. భూములు బాగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు బాగొట్టుకున్న వాళ్ళు. అటువంటి వాళ్ళకి న్యాయం చేసి పరిష్కారం చేస్తే మరి మీరు పేరు చెప్పుకుంటారు. మరి తరతరాలు మీ పేరు నిలబడిపోయింది. మరి మళ్ళీ గెలవాలని మేము కోరుకుంటున్నాము. మరి 3 సార్లు అవకాశం ఉంది మీకు, ఇంకా గెలిచే అవకాశం. మరి ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దండి. ప్రజల్లోకి రండి, ప్రజల పనులు చూడండి, ప్రజల మాటలు మీరు ఆలకించండి. వాళ్ళ సమస్యలు కూడా మీరు చూస్తే బాగుంటుంది. మరి మీ అందరికీ వందనాలు. చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, మరి మీరు అందరూ కూడా మంచి పనులు చేయాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజలను ఆదుకోవాలి. వాళ్ళ సమస్యలు అయితే మీరు చూడాలి. ప్రతి వార్డులోకి వచ్చి మీరు కనుక్కొని ప్రజల్లోకి వచ్చి మాట్లాడి సమస్యలు అనేది మీరు చూడాలి. బీదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇల్లు లేక బాధపడుతున్నారు. వాళ్ళకి సొంత ఇల్లు అనేది లేదు. మరి వాళ్ళకి స్థలాలు ఇస్తేరన్నా ఇల్లులు కట్టుకొని మీ పేరు నిలబెట్టుకుంటారు, మీ పేరు చెప్పుకుంటారు వాళ్ళు. మరి మీకు అందరికి వందనాలు. మెట్టే వీడియోలు అందరూ చూడండి.